హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అయ్యి ఈ విధంగా కేక్స్ అయితే చేస్తున్నానండి. ఈరోజు ఏమైందంటే నిన్న సడన్గా ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. 4:30 ఆ టైంలో వచ్చింది. 3 kgs కేక్ కావాలి, పైనాపిల్ ఫ్లేవర్ కూల్ కేక్ కావాలని అయితే ఆర్డర్ వచ్చిందండి. డెలివరీ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వండి అని అడిగేసరికి 4కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 7:30 కల్లా ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. కాకపోతే ఎక్కువసేపు కూలింగ్ టైం అయితే ఇవ్వలేకపోయాను. నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను 3 kgs కేక్ అయితే ఓవెన్లో, నాది 60 లీటర్స్ మార్ఫీ రిచర్డ్స్ ఓవెన్ అండి. నేను ఈ విధంగా 3 kgs కేక్ చేయడం కోసమే అంత పెద్ద ఓవెన్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా ఓవెన్ తీసుకున్న రోజు నుంచి కూడా చాలా బాగా యూజ్ అయిందండి నాకు. లేకపోతే ఈ 3 kgs కేక్ కోసము నేను గ్యాస్ స్టవ్ మీద అయితే మినిమం ఒక 2 hours 2 times బేక్ చేసుకోవాల్సి వచ్చేది. మీకు 1.5 kg కేక్ నేను ఓవెన్ లేకుండా ఎలా బేక్ చేసుకోవాలో ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా రెడీగానే ఉంది. మీకు వీలైతే దీని నెక్స్ట్ వీడియో అది పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి సైజు నేను యాక్చువల్గా కరెక్ట్గా గుర్తులేదండి. 14x14 అనుకుంటాను ఇది సైజు, మన కేక్ టిన్ సైజ్ అయితే. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి చెప్తానండి మీకు. ఓకేనా అండి. ఫస్ట్ అయితే ఈ విధంగా కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని లైట్గా క్రీమ్ అయితే అప్లై చేసి తర్వాత పైనాపిల్ క్రష్ వేసేసుకున్నానండి. మీకు మొన్న వీడియోలో చూపించాను, ఎవరైనా చూడకుంటే చూడండి. బేకింగ్ మెటీరియల్ నేను ఎక్కడ ఎలా తీసుకుంటాను, ఎంత తీసుకుంటాను అనేది. నేను యాక్చువల్గా ఈ పైనాపిల్ క్రష్ అయితే 5 లీటర్స్ తెప్పించుకొని 1 లీటర్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. నాకు పైనాపిల్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ప్లస్ ఈజీగా కూడా చేయొచ్చు, అందుకోసమని. ఓకేనా అండి. ఈ విధంగా స్క్వేర్ కేక్ 3 kgs కేక్ అయితే రెడీ చేసుకోవడం అయితే జరిగింది. మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలనిపిస్తుందండి. అదేంటంటే స్టార్టింగ్లో వేరే ఛానల్స్ చూసి, హిందీ ఛానల్స్ చూసి నేను బేకింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇలా ఆర్డర్ వచ్చింది, నేను ఇంత అమౌంట్ తీసుకున్నాను, ఇలా చేశాను అని చెప్తుంటే నాకు అదొక కళలాగా అనిపించేదన్నమాట. అంటే నేను ఎప్పటికైనా ఇలా చేయగలనా, చేసి ఆర్డర్లు తీసుకోగలనా అనే ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. కానీ అది ఎలా అనేది అప్పుడు ఏమాత్రం అవగాహన లేదనమాట. తర్వాత ఇప్పుడు నేను వీడియోలు పోస్ట్ చేసే లెవెల్కి వచ్చానంటే చాలా చాలా హ్యాపీగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. ఇది ఎవరికి చెప్పలేని సంతోషము. ఎందుకంటే అది ఎవరికి వాళ్ళే రియలైజ్ అయ్యి ఫీల్ అయితేనే తెలుస్తుంది. ఈ విధంగా క్రమ్ కోట్ కూడా ఇచ్చేసానండి. మీరు కూడా నాలాగా ఎవరైనా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఉంటే, అంటే యాక్చువల్గా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏమీ చేయట్లేదేమో అనే ఫీలింగ్లు ఉంటారు, కానీ మనకి ఇంటి పనే చాలా ఎక్కువ అండి. కాకపోతే మనం పాకెట్ మనీ కోసమన్నా ఇలా ఈ విధంగా ఏదన్నా మనం చేసుకోగలిగితే మనకు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వేరే అండి. ఇంకొక విషయం ఏంటంటే, మనకి మన పాకెట్ మనీ సంపాదించుకున్నా సరే మనకు ఒక సాటిస్ఫాక్షన్, ఇంట్లో వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. అందరూ చెయ్యాలి అని కాదు, మనకు హస్బెండ్ కానీ ఫాదర్ కానీ ఇవ్వరని కాదు, కాకపోతే మనం సంపాదించే ఆ రూపాయిలో మన సాటిస్ఫాక్షన్ అయితే ఒక వేరే లెవెల్ అండి. అది చెప్పలేను నేను. అది నాకు ఈ కేక్స్ ద్వారా వచ్చినప్పుడు అర్థమైంది. ఓకేనా అండి. ఈ విధంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. నాలాగా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి నాకు కూడా ఉత్సాహంగా ఉన్నాను, నేను కూడా ఉత్సాహంగా ఉన్నాను. ఓకేనా అండి. మన ఒక సిస్టర్ అడిగారనమాట, విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అవుతుంది, ఏం చేయాలి ఏంటి అని. నేను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం బిజీగా ఉండి ఇలా సడన్ ఆర్డర్స్ వచ్చేసరికి నాకు వీడియో చేయడం కుదరలేదండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే డెఫినెట్గా చేసి చూపిస్తాను. దాని గురించి నేను డీటెయిల్గా రాసుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ విధంగా మనం స్కేల్తో చాలా టైమే పడుతుందండి. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ ఈ ఫినిషింగ్ రావడానికి మినిమం నాకు ఒక 1/2 hour అయితే టైం పడుతుంది మొత్తం ఇలా సెట్ చేసుకోవడానికి. కేక్ అయితే మనకు కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఈ కోమింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఇస్తే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. కోమింగ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్స్కి కొద్దిగా క్రీమ్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ దాన్ని లోపలికి ఇలా అనుకుంటూ
నేను చూపించిన విధంగా అనుకుంటూ నీట్గా అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి బాస్కెట్ నాజిల్ అండి. ఈ విధంగా నాకు సడన్గా ఏం డిజైన్ చేయాలో కూడా అర్థం కాలేదండి. అంటే గ్లేజ్ వేసేయచ్చు, కాకపోతే పెద్ద కేక్ కదా, గ్లేజ్ వేసినా కొంచెం ఇంకా ఏదైనా డిజైన్ చేస్తే బాగుండు అనిపించి ఈ విధంగా అయితే ట్రై చేశానండి. కొన్ని నేను క్రియేట్ చేసిన ఐడియాస్ ఉంటాయి, కొన్ని మిక్సింగ్ ఉంటాయి, కొన్ని కాపీ అనిపించవచ్చు. మీకు ఎలా అనిపించినా పర్వాలేదు. నేనైతే కొత్తగా చేయడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను. మీరు ఎవరైనా నా ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి డిజైన్స్ వీడియోస్ అయితే డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా మొత్తం బాస్కెట్ నాజిల్తోనే ఫినిషింగ్ ఇచ్చానమాట. యాక్చువల్గా అయితే దీంతో మనం బాస్కెట్ లాగా వీవ్ చేసినట్టుగా చేయొచ్చు. ఇదే కింద పైన బార్డర్గా కూడా ఇచ్చేసాను. టైం లేదండి, యాక్చువల్గా అయితే చెప్పాను కదా 4:30 ఆ టైంలో ఆర్డర్ వచ్చింది. 5 కల్లా నేను బ్యాటర్ అంతా కలుపుకొని బేకింగ్కి స్టార్ట్ చేశాను. 5 to 6 వరకు కేక్ బేక్ అయింది. 6 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అది కూల్ అవ్వాలి కదండి, మనం కూల్ కేక్ కదా చేసేది. అప్పటికి వేడిగా ఉందని చెప్పి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. తర్వాత లేయర్స్గా కట్ చేసి ఈచ్ లేయర్ని ఆరబెట్టాను అనమాట. అప్పుడు ఈజీగా కూల్ అయిందనమాట. తర్వాత ఈ విధంగా నెక్స్ట్ ఆలోపు క్రీమ్ రెడీ చేసుకున్నాను. ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇవి కూడా మొన్న రీసెంట్గా తీసుకున్నానండి స్ప్రింకిల్స్. చాలా నచ్చాయి నాకైతే. నేను యాక్చువల్గా ఈ రెడ్ పూసలు వచ్చేసి ఇలా పైనాపిల్ కేక్ కోసమే తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టి నేమ్ అయితే రాసేసాను. ఇంకొకటి ఇది రష్యన్ నాజిల్ అండి. ఈ విధంగా ఫ్లవర్స్ అయితే డైరెక్ట్గా మనము పెటల్స్ ఇట్లా ఒత్తేస్తే వచ్చేస్తాయి. ఇది క్రీమ్ కొంచెం లూజ్ అయిపోతే మళ్ళీ మనకి రాదు. ఇప్పుడు చూడండి లాస్ట్లో ఎలా వస్తుందో, ముద్దగా వస్తుంది. యాక్చువల్గా అయితే అవి తీసేసి మళ్ళీ చేస్తే బాగుండేది, కానీ చెప్పాను కదండి టైం లేదు, కూలింగ్ తక్కువైపోతుంది అని చెప్పేసి త్వరగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సి వచ్చింది. ఓకేనా అండి. ఈ విధంగా ఫ్లవర్స్ రష్యన్ నాజిల్తో ఇచ్చేసాను. తర్వాత లీవ్స్ పెట్టేసుకున్నాను. ఇది మీకు రష్యన్ నాజిల్ తర్వాత ఈ బాస్కెట్ నాజిల్ సపరేట్గా మీకు ఇప్పుడు వీడియోలో యాడ్ చేసి చూపిస్తానులేండి, మీకు అర్థమవుతుంది నేను ఏ నాజిల్స్ వాడాను అని చెప్పేసి. తర్వాత ఈ విధంగా సిల్వర్ డస్ట్తో అయితే ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. ఈ సిల్వర్ డస్ట్ వేయడం వల్ల ఏంటంటే డిఫరెంట్ షైనింగ్ లుక్ వస్తుందండి కేక్ అయితే. ఇది వేయకపోతే కొంచెం డల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా వీడియోలో అయితే ఎక్కువగా కనపడదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా షైనింగ్గా అనిపిస్తుందండి కేక్. ఇది కేక్ టాపర్ కూడా నిలబెట్టొచ్చు, కాకపోతే అది హైట్ అయిపోతుంది, బాక్స్లో పట్టదు అని చెప్పేసి నేనైతే ఈ విధంగా పెట్టాను. తర్వాత ఇది నేను రెడీగా అయితే ఇలా చాక్లెట్ గ్లేజ్డ్ ఒకటి, స్ట్రాబెర్రీ గ్లేజ్డ్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి నేమ్స్ రాయడానికి అయితే రెడీగా పెట్టుకుంటానండి. లేకపోతే అప్పటికప్పుడు పేర్లు రాయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. క్రీమ్తో రాయొచ్చు, కాకపోతే క్రీమ్ సాఫ్ట్గా ఉండాలి. మళ్ళీ అది కలర్ కలుపుకోవడం కూడా పని. ఓకేనండి, బాయ్.